టాలీవుడ్ నిర్మాత ఎఫ్ఏఎస్ చైర్మన్ దిల్ రాజు ఆస్తులపై ఐటీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో 8 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు తెలుస్తుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. జెండా గల్లీకి చెందిన నర్సయ్య, 43 సంవత్సరాలు, భార్య, అత్తామామ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ప్రిలిమినరీ కీని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ఆధారాలతో వెబ్సైట్లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్షలు నిన్నటితో ముగియగా మొత్తం 2.5 లక్షల మంది హాజరయ్యారు. 74.44% హాజరు నమోదైంది.